హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 2 వస్తువులతోనే 5 నిమిషాల్లోనే మంచి స్వీట్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడే విధంగా ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ తీసుకుంటేనే మనకి స్వీట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బౌల్తో కానీ లేదంటే గ్లాస్తో అయినా పర్వాలేదు. ఏది మనకి బ్రెడ్కి సరిపోయేటట్టు విధంగా ఉంటే దాన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవి సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా మొత్తం 8 బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్నీ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు 8 బ్రెడ్ స్లైసెస్ రెడీ చేసుకున్నాం కదా. రౌండ్ షేప్లో మాత్రం ఉండేలా చూసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే బ్రెడ్ తీసుకోండి. చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్నీ వేస్ట్ చేసుకోకుండా బ్రెడ్ క్రబ్స్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీనికోసం 2 డైరీ మిల్క్లు తీసుకోండి. డైరీ మిల్క్ తీసుకునేటప్పుడు గట్టిగా ఉండేలా చూడండి. మెత్తగా అనిపించినట్లయితే ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉంచేస్తే మనకి గట్టిగా అయిపోద్ది. మనం ఓపెన్ చేయగానే ఇలాగా గట్టిగా అనిపించాలి. దేనికది సెపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇలాగే 2 డైరీ మిల్క్ కూడా ఓపెన్ చేసుకొని ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ చేసుకొని బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని పాలు తీసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఉంటే సరిపోతాయి. పాలు రెడీ అయ్యాయి. చాక్లెట్ ముక్కలు రెడీ అయిపోయాయి. బ్రెడ్ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నవి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కను తీసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన మనం కట్ చేసి ఉంచుకున్న చాక్లెట్ ముక్కలను పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చుట్టూరు మనం పాలతో కానీ పాలు లేకపోతే నీళ్ళతో కూడా చుట్టూరు కూడా తడి చేసుకోవాలి. పాలు ఉండాలని ఏం లేదు, నీళ్ళైనా పర్వాలేదు. ఎందుకంటే ఒక బ్రెడ్ స్లైసెస్ రెండోది అతుక్కోవడానికి మాత్రమే. ఆల్రెడీ మనకి బ్రెడ్ మైదాతో తయారు చేసింది కాబట్టి చుట్టూరు ఎడ్జెస్ అన్నీ మనం ఇలా తడిపి చేసుకుంటే 2 అతుక్కుపోతాయి. ఇప్పుడు ఒకదానికొకటి అతికించుకోవాలి. ఇలా చుట్టూరు మనం గట్టిగా నొక్కి పెట్టేసినట్లయితే లోపల ఉన్న చాక్లెట్ బయటికి రాకుండా రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక దాన్ని చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. దానిపైన 2 చాక్లెట్లు పెట్టుకోండి. కావాలనుకుంటే చాక్లెట్ మీద మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా మన దగ్గర ఉంటే జీడిపప్పు కానీ బాదం కానీ పిస్తా కానీ ఏ ఉంటే అది మనం ఈ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టుకోవచ్చు. చాక్లెట్ మీద ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చుట్టూ క్లోజ్ చేసేయండి. లోపల కావాలంటే 2 చాక్లెట్ ముక్కలు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే 1 పెట్టుకోవచ్చు, లేదు పిల్లలు తింటారనుకుంటే 3 కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా మనం చాక్లెట్ ఇడ్లీ లాంటిది తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్నింటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. స్వీట్కి నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. బ్రెడ్ తొందరగా కాలిపోద్ది కాబట్టి ఎక్కువ హైలో పెట్టకండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని దీని మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ పెట్టిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఎందువల్లంటే లోపల ఉన్న చాక్లెట్ మనకి మెల్ట్ అవ్వాలంటే మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉంచేయండి. మంటను మాత్రం కంపల్సరీ లోలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు మూత తీసి పై లేయర్ అంతా మనకి నెయ్యి మళ్ళీ అప్లై చేసుకోండి. ఇలా పైన కూడా నెయ్యి వేయడం వల్ల మనకి అడుగున ఆల్రెడీ మనకి నెయ్యి ఎక్కువ వేయలేదు కాబట్టి పైన నెయ్యి వేస్తే ఇటువైపు కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని తిప్పేసుకోండి. వెనక్కి ఫ్లిప్ చేయగానే చూడండి మంచి కలర్ వచ్చింది కదా. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత రెండో వైపు వేగిపోద్ది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాన్ వేడికే మనకి ఇది బ్రెడ్ అంతా మనకి చక్కగా క్రిస్పీగా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు 2 వైపులా కాలిపోయింది కదా. ఇప్పుడు చేత్తో మనం చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్నీ చుట్టూరు ఇలాగ అన్నట్లయితే మనకి చుట్టూరు ఎక్కడైనా మనకి కాలలేనట్టుంటే అది కూడా రెడ్గా అయిపోయి చక్కగా కాలిపోద్ది. ఆల్రెడీ మూత పెట్టాం కదా, దానివల్ల లోపల ఉన్న చాక్లెట్ మనకి మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది. బ్రెడ్ చాక్లెట్తో తయారు చేసిన ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.